ధర్మపురి మండలం ఆరేపల్లి గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పాఠశాలలో భోజనం సరిగా లేదని, పురుగుల అన్నం పెడుతున్నారని అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సరైన భోజనం కల్పించాలని ప్రశ్నిస్తే వంట మనిషి చితకబాదుతోందని కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా జగిత్యాల ప్రతినిధి సందీప్రావు అందిస్తారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద విద్యార్థులు రోడ్డెక్కారు. మొన్న లక్ష్మీపూర్ స్కూల్లో ఆకస్మికంగా విద్యార్థులు బైఠాయించిన విషయం తెలిసిందే. తాజాగా ధర్మపురి మండలం ఆరపల్లికి చెందినటువంటి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులంతా కూడా ఇవాళ రోడ్డెక్కారు. కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చారు. ఎందుకంటే భోజనం సరిగా ఉండట్లేదు, ఉడకని అన్నం, పురుగుల అన్నం పెడుతున్నారంటూ కలెక్టర్ కు ఫిర్యాదు ఇచ్చేందుకు రాగా కలెక్టర్ ఆ ఫిర్యాదును తిరస్కరించినట్టు ఇక్కడ చెప్తున్నారు. మరి అసలు ఏం జరిగిందో ఒకసారి ఆ విద్యార్థినులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మై నేమ్ ఇస్ డి వైష్ణవ్. ఐ యామ్ స్టడీయింగ్ 10th క్లాస్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ ఆరపల్లి. ఈ రోజు మేము ఈ ధర్నా చేయడానికి గల కారణం మా స్కూల్లో మిడ్ డే మీల్స్ బాగా చేయడం లేదు. చాలా సార్లు చెప్పిన ఆమెకు, అమ్మ ఇట్లా చేయు మెను ప్రకారం అని అంటే, మేము ఇట్లా చెయ్యం, మేము 20 years నుంచి చేస్తున్నాం, మమ్మల్ని ఎవరు ఏమని లేరు, ఇప్పుడు మీరు ఎందుకు అంటుర్రు అన్నట్టు రివర్స్ అయింది. ఎంఈఓ సార్కి వాళ్ళందరికీ లెటర్స్ పంపాము. వాళ్ళు అందరూ లైట్ తీసుకున్నారు. కోర్టు నుంచి ఏమో కార్డ్స్ తెచ్చుకున్న, ఆ కార్డ్స్ లో ప్రెజర్ చేస్తున్నారు, మంచిగా చేయండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అంటే 4 times ఛాన్స్ ఇచ్చినాం. 4 times ఛాన్స్ ఇస్తే అయినా కూడా అలానే చేసింది. ఈ రోజు ఇక్కడికి కలెక్టర్ సార్ దగ్గరికి వస్తే కలెక్టర్ సార్ కూడా మేము కోర్టు చెప్పిందే చేస్తాం, మీ రూల్ ప్రకారం చేయము, సార్ ఏం చెప్తే మేము అదే చేస్తాం అన్నట్టు మాట్లాడారు. ఎవరు కూడా మాకు ఏం సొల్యూషన్ చెప్తలేరు. మేము ఇప్పుడు 10th క్లాస్, మేము స్టడీ ప్రకారం మస్తు సఫర్ అవుతున్నాం. భోజనం బాగుంటలేదు, బాగుంటలేదు. 3 years నుండి చెప్తున్నాం, మేము వచ్చి 4 years అవుతుంది. ఎంత మంది చైర్మన్స్ చెప్పినా కూడా అలానే చేసింది. 20 years నుంచి చేస్తున్నాను, ఇంతవరకు ఎవరు ఏమని లేరు, మీరెందుకు అంటున్నారు అన్నట్టు బాగా రివర్స్ అవుతుంది. మాకు ఫుడ్ మంచిగా ఉండలేదు. మాకు స్కూల్లో మాకు అంతే ఫుడ్ మొత్తం మంచిగా ఉండలేదు. పురుగులు వస్తున్నాయి అన్నంలో, కూరలు మంచిగా ఉండలేవు, నీళ్ళు పురుగులు, ఎంటికలు అంటే కూరల కరపొడి వెళ్తుంది, ఏంటిదంటే పసుపు అంటుంది. ఇక మాకు మీరే న్యాయం చేయాలి. అడిగినా కానీ మాకు కోర్టుకోతుంది. 1 year నుంచి కంప్లైంట్ ఇచ్చుకుంటూనే వస్తున్నాం. ఆమెకు ఒక 6 సార్లు మీటింగులు జరిగినాయి. 6 సార్లు మాకు ఏమి ఇచ్చిందంటే, నేను కరెక్ట్ అంటా అనుకుంటా 6 నెలల સુધી చెప్పుకుంటూనే పోయింది. 6 నెలల తర్వాత కూడా అదే కంటిన్యూ అయితే మేము పేరెంట్స్ అందరం పిల్లలందరం పోయి అక్కడ కూకుండా పెట్టి, ఆరేపల్లి గ్రామ ప్రజలు అందరం కూకుండా పెట్టి, ఈమె అయితే కరెక్ట్ కాదు, వేరేటోళ్ళని మన పేరెంట్స్ ఉన్నోళ్ళని ఇద్దరితో అండిపిద్దామని అండిపిస్తున్నాం. ఒక గత 3 నెలల સુધી మేము పేరెంట్సే ఇది చేసుకుంటూ అండిపించుకుంటున్నాం, వంట చేస్తున్నాం. చేస్తే ఆమె ఇప్పుడు ఎటో పోయి ఏమో కోర్టుకు పోయిందట, ఏమో చేసిందట. మళ్ళీ ఇప్పుడు 2 రోజులు ఉంది స్కూల్లోకి వచ్చి నేనే అండుతా, లేకపోతే నేను అండకపోతే మీరు అండద్దు అని ధర్నా చేస్తుంది. అక్కడ కోర్టు లీగల్ పేపర్ కూడా మేము చూసినాం. కోర్టు ఏమని ఇచ్చిందంటే, ఆమెకు అండువాని ఇయ్యలే కోర్టు, మీరు ఎంఈఓ ఎంఆర్ఓ పరిష్కారం చేసి మీ అందులో మీరే ఓలాన్ని ఒకళ్ళు అండుకోమని ఇచ్చింది. కానీ కోర్టు మాత్రం ఆమెకు అండువాని ఇయ్యలే. అదే లెటర్ మేము వచ్చి కలెక్టర్కు చెప్దామని అత్తే కలెక్టర్ మా దగ్గరికి వెళ్ళి పిటిషన్ తీసుకుంటలేడు. మాకు ఇప్పుడు కలెక్టర్ రావాలి, న్యాయం చేయాలి. 60 మంది స్టూడెంట్ భవిష్యత్తు ముఖ్యమా, ఆమె ఒక్కదాని కొరకు ముఖ్యమా? ఏం చెప్తాడో కలెక్టర్ న్యాయం చేయాలి. మాకు మా పిల్లలు అన్నం తింటలేరు, తినక ఇంటికి వచ్చి తింటుండ్రు. ఇక గవర్నమెంట్ బియ్యం ఇచ్చుడు ఎందుకు, నూనె ఇచ్చుడు ఎందుకు, ఇవన్నీ చేసుడు ఎందుకు గవర్నమెంట్? మా పిల్లలకు అన్నం సరిగ్గా పెట్టాలని మాకు అవసరం లేదు, అంతే. సార్ 3 నెలల నుండి మేము పిల్లల తల్లిదండ్రులే వంట చేస్తున్నాము. ఆమె వద్దని చెప్తే వినట్లేదు. పిల్లలు సఫర్ అవుతారు. 10th క్లాస్ పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అయితే ఫుడ్ మీనా బాగా పెట్టట్లేదు. పురుగులు ఏమైనా పురుగులు వస్తున్నాయి. టమాటాలు చక్కగా చేయట్లేదు, సరైన ఫుడ్ పెట్టట్లేదు, బియ్యం సరిగా పెట్టట్లేదు, సన్న బియ్యము దొంగతనం చేసుకోవడము, ఇంటి లోపల పసుపు బియ్యం పోయడము, పిల్లల్ని భయపెట్టడము, చెంచాలతోటి కొట్టడం, మీరు ఉన్న ఫుడ్ తినడం అనడము. మీరు ఇంట్లో ఇంతకంటే మంచి ఫుడ్ తింటున్నారా, ఈ ఒక్క పొంటే తింటే అయిపోతే కానీ నా మీద ఎందుకు పెడుతున్నా? 20 సంవత్సరాల నుండి నన్ను తీసేయని వాళ్ళు మీరెందుకు తీసేస్తారు? మీ తల్లిదండ్రులు వచ్చి వంట చేయడం అవసరం లేదు, మేమే చేస్తామంట. ఇక్కడ ఇటువంటి కసర తిండి తింటే మా పిల్లలు రోగాలు పడితే ఎవరు పెడతారు? కలెక్టర్ వచ్చి ఇట్లా పెడతాడా? మాకు ఏమైనా ప్రాబ్లం అయితే కలెక్టర్ చేస్తారా? ఆ పద్ధతి చేస్తారా? కలెక్టర్ కడితే లెటర్ ఇస్తే కలెక్టర్ తీసుకోవట్లేదు. ఆమెనైనా పని చెప్పని, స్కూల్ అన్నా పని చెప్పని. కలెక్టర్ వచ్చి తమ సమస్య పరిష్కరిస్తేనే తాము న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి
మొన్న లక్ష్మీపూర్ స్కూల్ ఘటన మరవక ముందే ఇవాళ ఆరపల్లి స్కూల్లో ఈ విద్యార్థులు కలెక్టరేట్ కు రావడము, కలెక్టర్ ఫిర్యాదు స్వీకరించకపోవడము, దీంతో విద్యార్థులంతా కూడా రోడ్డెక్కారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్ తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.